హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. ఈరోజు మనం ఈ వీడియోలో విఐటి కౌన్సిలింగ్లో బ్రాంచెస్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. మనం 2023 ప్లేస్మెంట్స్లో ఏ కంపెనీస్ ఏ బ్రాంచెస్ని ఎలో చేసాయో దాని బేసిస్గా ఈ ఆర్డరింగ్ పెట్టుకుందాం. మేము అన్ని కాలేజ్ యొక్క రియల్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ చెప్తాము. సో మీకు జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ కౌన్సిలింగ్లో హెల్ప్ కావాలంటే మా వెబ్సైట్ యా మా వాట్సాప్ ద్వారా రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మీ జేఈ మెయిన్స్ ర్యాంక్ ఈ నెంబర్ కంటే తక్కువ ఉంటే, అంటే మీరు ఓపెన్ కేటగిరీ అయి ఉండి అబ్బాయి అయి ఉంటే 60,000 కంటే తక్కువ ర్యాంక్ ఉన్నా, ఈడబ్ల్యూఎస్ అయితే 63,000 కంటే ర్యాంక్ తక్కువ ఉంటే మీకు జేఈ మెయిన్స్లోనే మంచి ఆప్షన్స్ రావచ్చు. మీరు విఐటి గురించి థింక్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో మీరు ఒకసారి మాకు కాల్ చేసి కనుక్కోవచ్చు ఈ విషయాలన్నీ. ఒకసారి మనం విఐటి ఫీజు గురించి మాట్లాడుకుందాం. సో విఐటిలో ఏంటంటే మనకి కేటగిరీస్ ఉంటాయి. సో 5 కేటగిరీలు ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా మనకి ఫీజు ఉంటుంది. సో 2 గ్రూప్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే మనం తీసుకునే బ్రాంచ్ బట్టి మనకి గ్రూప్ డివైడ్ అయి ఉంటుంది. లెట్సే ఈ బ్రాంచెస్ అనుకోండి, సో అది గ్రూప్ ఏ. ఈ బ్రాంచెస్ కాకపోతే అవి గ్రూప్ బి. సో మనం తీసుకునే బ్రాంచ్ బట్టి, ఈ గ్రూప్ బట్టి మనకి ఫీజు అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది ట్యూషన్ ఫీజు మాత్రమే. దీంతో పాటు మనం మిగతా ఫీజులు కూడా కట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్, మనం హాస్టల్ ఫీజు కూడా సపరేట్గా కట్టుకోవాలి. లెట్సే మనకి 2 బెడ్ షేరింగ్ ఏసీ రూమ్ కావాలంటే 1,54,000 హాస్టల్ ఫీజుగా మనం కట్టుకోవాలి. అలానే మనం మెస్ ఫీజు కూడా కట్టుకోవాలి. సో వెజ్ మెస్ కావాలంటే 78,000, నాన్ వెజ్ మెస్ కావాలంటే 87,000. సో మనం ఈ ఫీజు అంతా కలిపి మన స్తోమతని బట్టి మనం కేటగిరీలో చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట. లెట్సే మనకు కంప్యూటర్ సైన్స్ కావాలనుకోండి, మనం కేటగిరీ 1లో రాకపోతే కేటగిరీ 2లో మనం ఎఫోర్డ్ చేయగలిగితే మనం పెట్టుకోవచ్చు. కేటగిరీ 3లో మనం ఎఫోర్డ్ చేయగలిగితే మనం ట్రై చేసుకోవచ్చు. సో అలా మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి కేటగిరీ బేస్డ్గా. ఈ వీడియోలో మనం చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేయం. మనం జస్ట్ ఏ బ్రాంచెస్ ప్రిఫర్ చేయాలి, ఎలా ఏ బ్రాంచెస్ పైన పెట్టుకోవాలి, ఏ బ్రాంచెస్ కింద పెట్టుకోవాలి, జస్ట్ ఆ విషయం గురించి డిస్కస్ చేద్దాం. ప్లేస్మెంట్ ప్రాస్పెక్టులు చూసుకుంటే సర్క్యూటల్ బ్రాంచెస్, నాన్ సర్క్యూటల్ బ్రాంచెస్ అని 2 ఉంటాయి. సో ఇవన్నీ సర్క్యూటల్ బ్రాంచెస్ విఐటిలో, మిగతావన్నీ నాన్ సర్క్యూటల్ బ్రాంచెస్. సో మనకి సాఫ్ట్వేర్ జాబులు కావాలంటే మనం సర్క్యూటల్ బ్రాంచెస్ అయితే హెల్ప్ అయింది. మనం నాన్ సర్క్యూటల్ బ్రాంచ్ అయితే ఈవెన్ టాప్ ఎన్ఐటీస్లో కూడా ఓన్లీ 10-20% కంపెనీసే నాన్ సర్క్యూటల్ వాళ్ళని కూడా సాఫ్ట్వేర్ రోల్స్ కోసం అలో చేస్తాయి. సో మనకి సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే మనం సర్క్యూటల్ బ్రాంచెస్ని ప్రిఫర్ చేసుకోవాలి. సో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని సర్క్యూటల్ బ్రాంచెస్ని ఎలో చేస్తానేం లేదు. సో కంపెనీ ఇష్టం అనమాట, అది ఎవరిని ఎలో చేయాలి, ఏ బ్రాంచ్ని ఎలో చేయాలి, ఏ బ్రాంచ్ని ఎలో చేయకూడదు అనేది. మనకి విఐటిలో 4 క్యాంపసెస్ ఉన్నాయి కదా, వెల్లూరు, చెన్నై, భూపాల్, అమరావతి. వెల్లూరు అనేది మెయిన్ క్యాంపస్, అండ్ చెన్నై కూడా వెల్లూరుకి ఒక 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో కరెంట్లీ ఏమవుతుందంటే మన కోవిడ్ తర్వాత నుంచి కంపెనీస్ అన్ని వర్చువల్ హైర్ చేసుకుంటున్నాయి. అంటే ఫిజికల్గా క్యాంపస్కి వచ్చి ఏం చేయట్లేదు. 80-90% కంపెనీస్ వర్చువల్లీ హైర్ చేసుకుంటున్నాయి అనమాట. ఓన్లీ 10% కంపెనీస్ ఫిజికల్లీ వస్తున్నాయి క్యాంపసెస్కి. కానీ మీరు 4 ఇయర్స్ తర్వాత, అంటే మీరు గ్రాడ్యుయేట్ అయ్యే టైం కల్లా మేబీ ఇంకా ఎక్కువ కంపెనీస్ ఫిజికల్లీ వస్తాయి అనమాట క్యాంపసెస్కి. సో విఐటీది ఏంటంటే లైక్ ఒక కంపెనీ వచ్చిందంటే వాళ్ళు అన్ని క్యాంపసెస్ని ఎలో చేయడానికి ట్రై చేస్తారు, అంటే వర్చువల్లీ వస్తే మాత్రం. కానీ ఫిజికల్లీ వస్తే మాత్రం అలా ఎలో చేయడానికి కుదరదు కదా. సో మనం వెల్లూరు, చెన్నైకి ప్రియారిటీ ఇచ్చుకోవాలి. ఈవెన్ 2023లో కూడా లెట్సే వెల్లూరుకి ఏమైనా కంపెనీ ఫిజికల్లీ వచ్చినా కూడా చెన్నై వాళ్ళని ఆ డ్రైవ్లో జాయిన్ అవ్వడానికి ఇన్విటేషన్ వస్తుంది, కానీ భూపాల్, అమరావతి వాళ్ళని అడగరు. సో మనం ఈ 2 క్యాంపసెస్కి ప్రియారిటీ ఇచ్చుకోవాలి, వెల్లూరు అండ్ చెన్నై. సో ఇది లాస్ట్ ఇయర్ డేటా అనమాట, 2023 బ్యాచ్ది. మనం 9 lakhs per annum కంటే ఎక్కువ పే చేసిన కంపెనీస్ ఎన్ని ఉన్నాయో ఇటు సైడ్ ఉన్నాయి. సో ఏ బ్రాంచ్ని ఎలో చేసేది అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని 222 కంపెనీస్ ఎలో చేసేది, 9 lakh కంటే ఎక్కువ పే చేసే కంపెనీస్ 2023 బ్యాచ్కి. అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో దీన్ని బట్టి మనం ఒక అప్రాక్సిమేట్ ఐడియా వేసుకోవచ్చు. మన పెద్ద డిఫరెన్స్ ఏం పడట్లేదు, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయినా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెసిఫికేషన్స్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ఎలో చేస్తున్నాయి అనమాట. ఈవెన్ ఐటీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్,
సర్ప్రైజింగ్ ఏంటంటే ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ని ఎక్కువ ఎక్కువ మంది కంపెనీస్ ప్రిఫర్ చేశాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సిఎస్సి ఏఐఎంఎల్ అని ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది మంచి బూమింగ్ ఫీల్డ్ కదా, అయినా కొద్ది తక్కువ మంది కంపెనీస్ అలో చేశారు అంటే కంపేర్ టు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో అంటే ఏఐ రోల్స్ కంపెనీస్ చాలా తక్కువ వచ్చాయి, ఏఐ స్పెసిఫిక్ రోల్ కంపెనీస్. ఇది 3-4 ఇయర్స్ తర్వాత బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఫ్యూచర్ స్కోప్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఏ కంపెనీస్ ప్రిఫర్ చేసాయో బ్రాంచెస్ని, ఆ రెండింటిని కలిపి మనం ఒక లిస్ట్ తయారు చేస్తాం. సో మీకు ఆ లిస్ట్ కావాలంటే ఈ వాట్సాప్లో పింగ్ చేయొచ్చు నాకు. సో ఇదంతా ఫ్రీయే, ఈ లిస్ట్ మనకి ఫ్రీయే. ఈ జనరల్ లిస్ట్ కాకుండా మీ పర్టికులర్గా మీకు సపరేట్ లిస్ట్ ఏమైనా చేయాలంటే, లెట్సే మనకి ఎంఎస్కి వెళ్ళే ప్లాన్ ఉంది, లెట్సే మనకి గవర్నమెంట్ జాబ్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో డిఫరెంట్ ప్రియారిటీస్ ఉండొచ్చు అప్పుడు. సో అట్లా మీకు మీ పర్టికులర్ కేస్కి లిస్ట్ తయారు చేయాలంటే మీరు మా వాట్సాప్కి పింగ్ చేయొచ్చు, మనం 500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ కౌన్సిలింగ్.